కుంటారు. అండ్ ఇంకొకటి మేడం, 10th క్లాస్ ముఖ్యంగా ఈ కో ఎడ్యుకేషన్స్ ఏవైతే ఉన్నాయో ఈ మధ్య కాలంలో బాగా అయిపోయింది. కో ఎడ్యుకేషన్ అమ్మాయిలు అబ్బాయిలు కలిసి చదవడం. ఇటు అమ్మాయి తప్పు ఎంత ఉందో అటు అబ్బాయి వాడు కూడా మైనరే. మనం చూసుకుంటే అబ్బాయి ఏజ్ కూడా పెద్ద ఏజ్ కాదు మేబీ. మరి అలాంటి అబ్బాయిలు ఏ మాటలు మాయ మాటలు చెప్పి అమ్మాయిల్ని లోబర్చుకోవడం కావచ్చు, అసలు ఆ ఏజ్లోని ఈ ప్రేమ పెళ్ళి ఇంట్లో నుంచి పారిపోవడాలు, అటు అబ్బాయిలకి సంబంధించి ఏం చెప్తారు? అబ్బాయిలను కూడా తల్లిదండ్రులు మానిటర్ చేసుకోవాలమ్మా. పిల్లలు పెరిగిన తర్వాత 14 ఏళ్ళు వచ్చిన తర్వాత, అంటే 10th క్లాస్ అయిపోయిన తర్వాత వీళ్ళు ఏం చేస్తున్నారు, అసలు వీళ్ళకి సెల్ ఫోన్ ఎవరిస్తున్నారు, ఎందుకు ఇస్తున్నారు? నన్ను అడిగితే ఒక లైసెన్స్ లాగా పెట్టాలి. సెల్ ఫోన్ తీసుకోవాలంటే ఇంటర్మీడియట్ పాస్ అయి ఉండాలి, లేదంటే తల్లిదండ్రుల అనుమతితోనే వాడి దగ్గర సెల్ ఫోన్ ఉండాలి. ఇలా ఏదైనా పెడితే బాగుంటుంది కూడా, కానీ వినేవాళ్ళకి చాలా వెర్రిగా అనిపిస్తుంది ఇదేం రూల్ అని. కాకపోతే మరి వీళ్ళని నియంత్రించాలంటే సెల్ ఫోన్ అనేది వీళ్ళ దగ్గర ఉండకూడదు. ఉన్నందువల్ల ఏంటి, లేకపోతే చెడిపోరా అంటే అట్లా కూడా ఇది ఎక్కువ ఛాన్స్ ఉండేటువంటి అవకాశం అనమాట. ఈ యొక్క మొబైల్ అనేది ఉండడం వల్ల ఎక్కువ ఛాన్సెస్ పిల్లలకి దాంట్లోనే మగ్గిపోయి చదువులు పక్కన పెట్టేసేసి రాత్రింబగళ్ళు ఆ సెల్ ఫోన్తో దాని మీద రీసెర్చ్లు చేసేటువంటి కుర్రోళ్ళు అమ్మాయిలు ఈ కాలంలో చాలామంది ఉండడము, దాంతో కమ్యూనికేషన్ అనేది ఎక్కువ అయిపోద్ది అనమాట. అబ్బాయికి అమ్మాయికి ప్రేమించుకున్న వాళ్ళు ఎవరన్నా కానివ్వండి, ఈ అమ్మాయి ఒకటే కాదు, ఇటువైపు అబ్బాయి ఉన్నా అటువైపు అమ్మాయి ఉన్నా కూడా ఈ ఫోన్స్ వల్ల కమ్యూనికేషన్ అనేది ఇంక్రీజ్ అయ్యి ఎక్కువ మాట్లాడుకోవడం వల్ల పరిచయాలు పెరిగి దాంతో వీళ్ళ మనోభావాలు ఒకరికొకరు చెప్పుకోవడాలు చంపేయటాలు ఇదంతా కూడా ఫోన్లో కాన్వర్జేషన్ వల్ల ఎక్కువగా ఆలోచనలు పెరిగి ఇలాంటి క్రూరత్వానికి దారితీసేటువంటి అవకాశం ఉందని నా ఉద్దేశం. ఓకే. అండ్ మేడం, ఇప్పుడు చాలామంది సినిమాల ప్రభావం వల్లనే పిల్లలు ఈ విధంగా తయారవుతున్నారు అని అంటే, రీసెంట్గా ఇలానే జర్నలిస్టులు సినిమా అంటే కోర్టు మూవీ కావచ్చు, ఇలాంటి మూవీస్ వచ్చినప్పుడు మీరు ఇలాంటి సినిమాలు ఇలాంటి ఎంగేజ్లో ప్రేమలు మీరు చూపించడం వల్ల జనాలు పాడైపోతున్నారంటే, మేము మంచి కూడా చూపిస్తున్నాం కదా, దానివల్ల జనాలు ఎందుకు అంటే మీరు ఎందుకు ఆ విషయంలో కూడా మీరు ఆలోచించట్లేదు? మేము మంచి చూపిస్తున్నాము, చెడు చూపిస్తున్నాము, జనాలు తీసుకునే దాంట్లో ఉంటుంది, మా తప్పేముంది అని చెప్పి సినిమా వాళ్ళు కూడా రిటర్న్ క్రాస్ క్వశ్చనింగ్ వేయడం కూడా మనం చూసామన్నమాట. దీని గురించి ఏం చెప్తారు? సినిమాలు తీయడం తప్పు కాదమ్మా, కానీ నాకు తెలిసినటువంటి నేను యంగేజ్లో ఉన్నప్పటి నుంచి చూస్తున్నాను, అప్పటి రోజులో కూడా 14 ఏళ్ళు 16 ఏళ్ళు పిల్లల్ని పెట్టి సినిమాలు తీసేవాళ్ళు. మీరు సీతాకోకచిలుక చూడండి, అంటే ఆ ఏజ్లో ప్రేమలో పడచ్చు. ఇప్పుడు చూడండి కొన్ని సినిమాల్లో తూనీగానే ఉంది, ఆ పిల్ల ఎంట పడుతుంటుంది వాడు వెనక, అది ఎంత పిల్లలు ఆ పిల్లలు. అలాంటి సన్నివేశాలని ఎందుకు బ్యాన్ చేయకూడదు? సినిమా ప్రభావం ఉంటుందా అంటే కొంతవరకు ఉంటుంది. ఇప్పుడు కోర్టు మూవీలో పిల్లలు ఉన్నారు, చిన్న చిన్న పిల్లల్ని పెట్టి సినిమా తీస్తారు, వాళ్ళకి సినిమా ఆడాలి, డబ్బులు మంచిగా రావాలి, తప్పేం కాదు. ఇప్పుడు నేను ఒక ప్రొడ్యూసర్, మాట వరుసగా అంటాను, నేను ప్రొడ్యూసర్ అనుకోండి, ఆబ్వియస్లీ ఏ లెవెల్లో పిల్లల్ని పెట్టి సినిమా తీస్తే అనేది నేను స్కెచ్ చేసుకుంటా, నేను కూడా అదే పని చేసే అవకాశం ఉంది. కానీ చేసేటప్పుడు ఆ ముగింపు అనేది హెల్తీగా ఉండాలి, ఇలాంటివి చేయకూడదు ఏజ్లో అనేటువంటి ఒక మెసేజ్ అన్నా పాస్ ఆన్ చేయాలి. లేదా కొన్ని అసభ్యకరమైన సన్నివేశాలు లేకుండా సెన్సార్ బోర్డు వాళ్ళు కంట్రోల్ చేయాలి. అసలు అలాంటి కంట్రోల్ నాకు ఎక్కడ కనిపించట్లేదమ్మా. ఏ సీన్ అయితే మనం ఉండకూడదు అనుకుంటామో కరెక్ట్గా ఆ సీన్లు చక్కగా పెట్టేస్తారనమాట. అంటే కోర్టు మూవీ గురించి నేను మాట్లాడలేదు, జనరల్గా చెప్తున్నాను. సీతాకోచిలుకు తీసుకోండి మీరు, అప్పట్లోనే ఈ చిన్న పిల్లల్ని పెట్టి సినిమా తీశారు. చిత్రం సినిమా మీరు చూసుకోండి, జయం సినిమా, ఇవన్నీ చిన్న చిన్న పిల్లల్ని పెట్టి తీశారు. అంటే ఏంటి, చూసే వాళ్ళ మనసులో ఏమొస్తుంది, ఓహో ఆ ఏజ్లో ప్రేమలో పడ్డం కామను అనేటువంటిది వాళ్ళ మైండ్ మీద పడుతుంది. మంచి మూవీస్ తీయండి, బాహుబలి లాంటి సినిమాలు ఎన్ని లేవు, బాహుబలి, ఫిదా మంచి మూవీలే కదా. అలాంటివన్నీ కొంచెం హిట్ అయ్యి కొంచెం మెసేజ్ ఓరియంటెడ్ టెక్నాలజీని చూపించడం, దాన్ని హెల్దీగా చూపించడం అనేది మంచి మంచి మూవీస్ ఉన్నాయి. కానీ అలాంటి మూవీస్ తక్కువ బడ్జెట్ కోసం అనేది చిన్న చిన్న పిల్లల్ని పెట్టి సినిమాలు తీసి ఆ ఆలోచన, ఇప్పుడు ఈ పిల్ల కూడా ఆ శ్రీదేవి ఉంది కదా ఆ సినిమాలో ఊహించుకుంటుంది, నేను వాడు మేమిద్దరం హీరోయిన్స్, మేము చేస్తే ఎలా ఉంటుంది ఇలాగ అనేటువంటి ఆలోచన, వీళ్ళకున్న ఆలోచనని ఇంకొంచెం ఎక్కువ చేయడానికి సినిమా పరోక్షంగా కొంతవరకు దోహదపడుతుంది అనేది వాస్తవం. ఒకవేళ సినిమా లేకపోయినా కూడా మనకి సెల్ ఫోన్లలో బోలెడు సినిమాలు ఉంది. ఇప్పుడు సీతాకోచిలుకు సినిమా చూస్తే దాంట్లో కూడా అదే కదా ఉంది, జయం, చిత్రం, ఇవన్నీ చాలా ఉన్నాయి. ఆ 3 పేర్లు నాకు తెలుసు కాబట్టి చెప్తున్నా. అలాంటి సినిమాలు ఎన్నో, షాపింగ్ మాలు అంతా చిన్న చిన్న పిల్లలతో. సో అంటే వర్క్ చేసుకునే వాళ్ళు కూడా, పనివాళ్ళు కూడా ప్రేమించుకోవచ్చు. అంటే ప్రేమని చూపించడం తప్పు కాదు, ఆ ప్రేమని చూసి పిల్లలు ఇన్స్పైర్ అయ్యి తప్పు చేసే అవకాశం లేకుండా చూపించాలి. అలాంటి సినిమాలు కూడా ఉన్నాయి. ప్రస్తుతానికి నేను అవి చెప్పలేను ఇక్కడ. సో అలా మంచి మూవీస్ కూడా ఉన్నాయి. ఇలా పిల్లల్ని ఒక తప్పుదోవకి వెళ్ళడానికి ఒక చిన్న ఆపర్చునిటీ ఇచ్చేటువంటి మూవీస్ కూడా ఉన్నాయి. సో పూర్తిగా సినిమాలని నేను అన్నాను. సెల్ ఫోన్
ఫస్ట్ నుంచి కూడా నేను సెల్ ఫోన్ గురించి చాలా నెగిటివ్గా మాట్లాడానమ్మా నేను. నా పిల్లలకు కూడా నేను డిగ్రీ వచ్చినాకనే సెల్ ఫోన్ ఇచ్చాను. అందుకే నేను ఈరోజు ధైర్యంగా ముందు చెప్పగలుగుతున్నాను అన్నమాట నేను. సో నేను తల్లిదండ్రులకి మొత్తుకొని చెప్తున్నాను అనమాట, మీరు పిల్లల్ని పట్టించుకోండి. ఎంతవరకు వాళ్ళకి రీచ్ అవుతుందో నాకైతే తెలియదు. మనం కొన్ని సంఘటనలు చుట్టుపక్కల చూస్తున్న సంఘటనలు బట్టి నేను వాళ్ళకి అలా జరగకూడదు. ఇప్పుడు చూడండి ఎంత ఘోరమైన సంఘటన జరిగిందో, మొబైల్ నియంత్రించకపోవడం వల్ల కూడా అది కూడా ఒక రీజన్ అని నేను అంటున్నాను.